నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్స్ ఛానల్కి స్వాగతం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు, బెల్ ఐకాన్ని నొక్కగలరు. ధన్యవాదములు. 2024 జూన్ 2వ తారీఖు నుండి 2024 జూన్ 8వ తారీఖు వరకు ఉన్న వార ఫలితాలలో కర్కాటక రాశి గురించి. ఇప్పుడు కర్కాటక రాశి అధిపతి చంద్రుడు. ఈ చంద్రుడు చంద్ర గోచార ఫలితాలు కాబట్టి చంద్రుడు ఈ వారం రోజుల్లోనూ ఏ నక్షత్రాలలో ఏ రాశుల్లో సంచారం చేస్తాడో ఒకసారి గమనిద్దాము. వివరాల్లోకి వెళ్ళే బదులు 2వ తారీఖు మీనరాశిలో రేవతి నక్షత్రం మీద సంచారం చేస్తాడు. రేవతి నక్షత్ర అధిపతి బుధుడు. 3వ తారీఖు మేషరాశిలో అశ్విని నక్షత్రం మీద సంచారం చేస్తాడు చంద్రుడు, కేతు అధిపతి. 4వ తారీఖు మేషం భరణి నక్షత్రం మీద సంచారం చేస్తాడు. భరణి నక్షత్ర అధిపతి శుక్రుడు. 5వ తారీఖు వృషభంలో కృత్తికా నక్షత్రం మీద సంచారం చేస్తాడు, సూర్యుడు అధిపతి. 6వ తారీఖు వృషభంలోనే రోహిణి నక్షత్రం మీద సంచారం చేస్తాడు. రోహిణి నక్షత్ర అధిపతి చంద్రుడు, తన సొంత నక్షత్రం. ఇక 7వ తారీఖు వృషభ రాశిలోనే మృగశిర నక్షత్రం మీద సంచారం చేస్తాడు. మృగశిర అధిపతి కుజుడు. 8వ తారీఖు మిథున రాశిలో ఆరుద్ర నక్షత్రం మీద సంచారం చేస్తాడు. ఆరుద్ర అధిపతి రాహువు. ఇది చంద్రగ్రహ గోచార స్థితిగతులు. ఈ మీనం, మేషం, వృషభం, మిథునం రాశుల్లో బుధ, కేతు, శుక్ర, సూర్య, చంద్ర, కుజ, రాహువులు ఈ కర్కాటక రాశి వారికి ఏ ఫలితాలను అందివ్వబోతున్నారో ఈ వారంలో చూద్దాం. ఇక కర్కాటక రాశి వివరాల్లోకి వెళ్తే ఈ రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. పునర్వసు, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలు. ఇక వారం మొదటి రోజు కాస్త అనుకూలతలు తక్కువగా ఉండేది కనపడుతుంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. కమ్యూనికేషన్లో లోపాలు, ఇబ్బందులు రావచ్చు. అభిప్రాయ భేదాలు భిన్నంగా ఉంటాయి కాబట్టి వివాదాలు, కొట్లాట్లు కూడా రావచ్చు. పనుల్లో వివిధ అడ్డంకులు ఎదురవ్వచ్చు. ఈ పనుల్లో సమస్యలు, అడ్డంకులు ఎదురవి పనులు సకాలంలో పూర్తవకపోవటం అనేది కనిపిస్తుంది. ఇతరుల ఆజ్ఞానం పాటించేది మంచిది. వీరు ఈరోజు సొంత నిర్ణయాలు ఫలించవు. అయితే విదేశీ ప్రయాణాలు, ఉన్నత విద్యకు ఆటంకాలు రావచ్చు. ఆధ్యాత్మికత విషయాలకి మంచిది. ఏ పని మీద ధ్యాస ఉంచలేరు ఈరోజు. మానసిక ఆందోళన, భయాలు, ఏదో తెలియని భయాలు మనసుకి పీడించటం, ఒత్తిడి, మానసిక ఒత్తిడి అనుభవించేది కనిపిస్తుంది. ఈరోజు పనులన్నీ కూడా ఆలస్యం అవుతాయి. ఏ పని మీద ధ్యాస ఉండదు. బద్ధకంగా ఉండటం కూడా కనిపిస్తుంది. కానీ తల్లిదండ్రుల ఆరోగ్యానికి కూడా శ్రద్ధ వహించాలి. మంచిది కాదు వారికి కూడా. స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు వీరందరూ సత్సంబంధాలు, వీటిల్లో ఇబ్బందులు ఉండేది కనపడుతుంది. వాటితో సత్సంబంధాలకి ఇబ్బందులు పడతారు. అన్నిటికీ కారణం మాటే మంత్రము అన్నట్టుగానే మాట, కమ్యూనికేషన్స్ సరిగ్గా ఉండాలి. భిన్నాభిప్రాయాలు, అభిప్రాయ భేదాలు ఎక్కువగా ఇతరులతో అభిప్రాయ భేదాలు వీరికి ఎక్కువగా కలుగుతాయి ఈరోజు అనేది కనిపిస్తుంది. మానసికంగా కొంత ఒత్తిడి ఉంటుంది. ఆ కారణంగా జీవిత భాగస్వామితో, వ్యాపార భాగస్వామితో సంబంధాలు బాగా ఉండవు అనేది కూడా కనిపిస్తుంది. ఈరోజు వ్యక్తులతో చాలా ఓపికతో ఉండి మాట్లాడాలి, ఓపికతో ఉండాలి. పనులు ఆలస్యం అవుతాయి. ఆందోళనలు ఉండేది కనపడుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటే ఈ కొంత మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. పనుల్లో జాప్యం ఉంటుంది. పనులు జరగవు, అడ్డంకులు, సమస్యలు వస్తాయి. ఈరోజు బాగోలేదు అనేది ముందుగా తెలుసుకోవటం వల్ల లాభం ఏంటి అంటే మీరు కొంచెం మనసును నియంత్రించుకుని ఈ పనులను, ముఖ్యమైన పనులు ఏమన్నా ఉంటే, ఇంపార్టెంట్ పనులు వాయిదా వేసుకుంటే ఈ మానసిక ఒత్తిడి తగ్గించుకోవచ్చు. భవిష్యత్తులో ముందు రోజులు బాగుంటాయి కాబట్టి ఆ రోజుకి వాయిదా వేసుకోవాలి. ప్రయాణాలు కూడా వాయిదా మంచిది. ప్రయాణాలు కూడా అనుకూలంగా లేవు అని. ఇక 3, 4, 5, 6, 7 తేదీలు మహా అద్భుతంగా ఉంటాయి. పట్టిందల్లా బంగారంగా ఉంటాయి ఈ రోజులు. ముఖ్యంగా 3, 4లో కార్యసిద్ధి ఏ విషయానికైనా సరే
అని కనపడుతుంది. పెండింగ్ వర్క్స్, చట్టపరమైన ఇష్యూస్, కోర్టు కేసెస్ అన్నీ సజావుగా సకాలంగా పూర్తి అవుతాయి. ఏది తలపెట్టినా కానీ, చేపట్టిన పనులు కానీ మానసికంగా ధైర్యంగా ఉంటారు. ఇంటా బయట కూడా అందరి సపోర్టు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో, కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. సామాజికంగా కూడా గౌరవ మర్యాదలు ఉంటాయి. ఉద్యోగంలో ఆనందాన్ని ఆశించవచ్చు. పరిస్థితులు, సహోద్యోగులు అందరితో సంబంధాలు కూడా బాగుండేది కనిపిస్తుంది. నూతన ఉత్సాహంగా ఉంటారు. ఆదాయం ఉంటుంది. ప్రమోషన్, ఉన్నత స్థానం లభించేది కూడా కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో చింతల నుండి విముక్తి ఉంటుంది. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా చింతల నుండి ఉన్న చింతలు విముక్తి ఉంటుంది ఈ కాలంలో. 3, 4, 5, 6, 7 తేదీల్లో వ్యాపారంలో లాభాలు, వృత్తి జీవితంలో ఉన్నతమైన పదవులు, రాజకీయంలో ఉన్న వారికి కూడా పదవులు పొందేది కనపడుతుంది. భూమికి సంబంధించిన ఆస్తి, ఆభరణాలు, కొత్త వాహనాలు మరియు వస్తు సౌకర్యాలు కొనుగోలు చేయాలని ఆలోచిస్తారు. వాటి విషయాల గురించి ప్రశాంతమైన మనస్సును, మంచి ఆరోగ్యాన్ని పొందేది కనపడుతుంది. జీవిత భాగస్వామితో కూడా బాగుంటుంది. ఆర్థికంగా కూడా చాలా బాగుంటుంది. వివిధ వనరుల నుండి కూడా ఆదాయం ఉంటుంది అనేది కనపడుతుంది. అధిక ద్రవ్య లాభాలను అందుకోవాలని ఆశించవచ్చు. వ్యక్తిగత ప్రయత్నాలు, వ్యాపారాలు, పెట్టుబడులు అధిక ఆర్థిక లాభాలను మరియు మరిన్ని లాభాలను తెచ్చే అవకాశం ఉంటుంది. ఈ 3, 4, 5, 6, 7 తేదీల్లో తలపెట్టిందే తలుపుగా అన్నట్టుగా ప్రయత్నాలన్నీ కూడా సానుకూలంగా ఉంటాయి అనేది కనపడుతుంది. అదే కాదు, అప్పుల నుండి కూడా ఈ టైంలో ఉపశమనం ఉంటుంది. తలపెట్టిన ప్రయత్నాలలో నూతన ప్రయత్నాలకు కూడా విజయాన్ని కూడా తెచ్చిపెట్టేది కనిపిస్తుంది. గోచార గ్రహ స్థితి ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో చాలా అనుకూలంగా ఉంది అనేది చెప్పవచ్చు. ప్రజాదరణ పెరుగుతుంది, కీర్తి పెరుగుతుంది, ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. భౌతిక సౌలభ్యం, ఆనంద సాధనాలు, మంచి ఆహారం, దుస్తులు, ఆభరణాలు మొదలగిన వాటిపైన దృష్టి సారిస్తారు. మంచి హ్యాబిట్స్, సొంత ఇంటిని కూడా కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఈ టైంలో, సొంత ఇంటి కలగనే వారికి కూడా ఈ టైంలో అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవటానికి అనుకూలిస్తుంది. చిన్న ప్రయాణాలు ఆనందాన్ని ఇస్తాయి. ప్లాన్ చేసుకోవచ్చు వీటిల్లో. ఈ 5-6 రోజుల్లో, 4-5 రోజుల్లో వాహనాలు కొనుగోలు, అమ్మకాలలో లాభాలుంటాయి. ఇన్వెస్ట్మెంట్కి అనుకూలం. దీర్ఘకాలిక పెట్టుబడులకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఇక వారాంతం రోజు మాత్రం 8వ తేదీన ఖర్చులు పెరుగుతాయి. గౌరవంకి భంగం రావచ్చు. వివాదాలకు దూరం పెట్టాలి, విడనాడాలి. లేదంటే సమాజంలో ఇరుగు పొరుగు వారిలో గౌరవభంగంగా అయ్యేది ఉంటుంది. ఈరోజు ఎక్కువ కష్టపడేదిగా ఉంటుంది. రోజు అయినా పనులు ఆలస్యం అవుతాయి. ఫలితాలు అంతగా ఉండవు అనేది కనపడుతుంది. శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి పెరుగుతుంది. శత్రువుల ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. వారి నుండి దూరంగా ఉండేందుకు వీలైనంతగా ఆచితూచి మాట్లాడాలి. అనారోగ్య సూచనలు ఉంటే అశ్రద్ధ చేయరాదు. ఆసుపత్రి సందర్శన కనపడుతుంది. ఈరోజు గడిచిన 5 రోజులకు భిన్నంగా చాలా ఆందోళనలు, బాధ కలిగేది కనపడుతుంది. ఆర్థికంగా కూడా కష్టకాలంగా అనిపించవచ్చు. శస్త్రచికిత్సలకు కూడా అవకాశాలు ఉన్నవి అనేది కనపడుతుంది. అది జన్మజాతకం నుండి కూడా సరిచేసి చెప్పవాలేను. ఖర్చుల గురించి ఉద్యోగంలో ఉన్నవారు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఒకవేళ జాబ్ మారాలి అనుకుంటే కనుక అంత అనుకూలంగా లేదు. వాయిదా వేసిన జాబులో స్థిరంగా ఉండి భవిష్యత్తులో అవకాశం కోసం వెయిట్ చేస్తే మంచిది. ఈ టైంలో జాబ్ వదిలేస్తే మళ్ళీ కొత్త జాబు రావటానికి అంత అవకాశాలు కనపడట్లేదు. విద్యార్థులు చదివింది గుర్తుండని పరిస్థితి ఉంటుంది ఈరోజు వీరికి. ఏకాగ్రతగా ఉండాలి, జాగ్రత్తలు తీసుకోవాలి వీరి విషయానికి. వ్యాపారంలో నష్టాలు, ఖర్చులు ఉంటాయి. జాగ్రత్తగా నిర్ణయాలు చేసుకునేది ఉంది. సంతానం చెడు మోహాలకి ఆకర్షించేది కనపడుతుంది. ఎక్కువగా వీరు వివాహేతర సంబంధాలు వాటికి కూడా కొంత అవకాశాలు కొందరికి విషయంలో జరగవచ్చు అనేది కూడా
చూచాయిగా కనిపిస్తోంది గోచార స్థితి. ఇక పునర్వసు నక్షత్ర జాతకులకైతే చాలా బాగుంటుంది అని చెప్పచ్చు. అన్ని రంగాల్లో అనుకూలంగా ఉంటుంది. రాజకీయ రంగం వారికి కూడా బాగుంటుంది. అయితే ఆర్థిక లావాదేవీలలో వివాదాలు వాదాలు ఉన్నా వచ్చిన వృత్తి వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాలకి చాలా బాగుంటుంది. బాకీలు వసూలు అయ్యేది ఉంటుంది. ఈ పునర్వసు నక్షత్రం వాళ్ళకి వారం మొత్తంలో చాలా చిన్నవి ఏదో 1-2 తప్పిస్తే వారం మొత్తం చాలా అనుకూల ఫలితాలే ఉన్నాయి అనేది చెప్పవచ్చు. ఇక పుష్యమి నక్షత్ర జాతకులకైతే ఆర్థికంగా బాగున్నా కూడా జీవిత భాగస్వామితో ఇబ్బంది పడేది ఉండొచ్చు. అనారోగ్య కారణంగా ఆసుపత్రి ఖర్చులు కనపడుతున్నాయి. శస్త్రచికిత్స చేయించుకోవాల్సి రావచ్చు. డబ్బు కోల్పోయేది, ఆర్థికంగా కష్టం ఈ వారం అని ఉండొచ్చు. జాబ్లెస్కి అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. వాద వివాదాలను నివారించండి. సహోద్యోగులతో పై అధికారులతో కూడాను ఆర్థికంగా చాలా కొంచెం ఆర్థికంగా వెనుకబాటుగా ఉండొచ్చు అనేది కనపడుతుంది. ఇక ఆశ్లేష నక్షత్ర జాతకులకైతే అనుకూలంగా పరిస్థితులు కనపడటం లేదు. ఆశ్లేష నక్షత్ర జాతకులకి అనుకూలంగా పరిస్థితులు కనపడటం లేదు. అయినా కానీ కొన్ని విషయాల్లో మిక్స్డ్గా ఉంటాయి రిజల్ట్స్. బంధువులు సహోద్యోగులతో అపార్థాలు, చింతలు, ఖర్చులు మరియు మానసిక ఒత్తిడి కలిగి ఉండేది కనపడుతోంది. వాదాలు వివాదాలు మానసికంగా ప్రభావం చూపేది కనపడుతోంది. ఆర్థికంగా అయితే బాగానే ఉంటుంది. జీవిత భాగస్వామితో ఇబ్బందులు పడేది, కమ్యూనికేషన్స్లో సమస్యలు రావచ్చు. చిన్నపాటి ప్రయాణాలలో ఇబ్బందులు ఉండేది. ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపేది ఎక్కువగా వీరికి కనపడుతుంది. ఇక పరిహారాల విషయానికి వస్తే శనికి తైలాభిషేకాలు, స్తోత్రాలు, శివారాధన, శనివారం నాడు దూర ప్రయాణాలకు దూరం ఉండండి. వాహన ప్రమాదాలకి దారి తీసేది కనపడుతుంది. హనుమాన్ చాలీసా కూడా మంచి ప్రయోజనకారిగా పరిస్థితులు కలగటానికి పఠించిన ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది అనేది సూచించడం జరుగుతుంది. ఇది ఈ కర్కాటక రాశి వారికి వారం మొత్తంగా చాలా అనుకూలతలే ఉన్నాయి. 1-2 ఏదో చిన్న అనారోగ్య సమస్యలు అక్కడక్కడ అడపదడప ఏదో ఒకరోజు మెయిన్ ప్రారంభం రోజు వారాంతం రోజు తప్పితే మిగతా అన్ని రోజులు చాలా ఆర్థికంగాను అన్ని విధాలా కూడా బాగుంటుంది. కాబట్టి నెక్స్ట్ 8వ తారీఖున ఆర్థికంగా కొంచెం ఇది ఉన్నా కానీ పూర్వం 3, 4, 5, 6, 7 తేదీల్లో ఉన్న ఆదాయ వనరులన్నిటికీ కూడా కొదవ మాత్రం ఉండదు. ఖర్చులు కొంచెం పెరిగినా కానీ 8వ తారీఖున అనేది ఉంటుంది. అంత నష్టాలు ఏమీ లేవు. అంత సర్వే జనో సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.